యొక్క ముఖము ఎలా ప్రశాంత చిత్తంతో ఉండాలో అది అనుగ్రహించగలిగే అమ్మవారు హాస్యముఖే అని అంటూనే, అంతటి విద్యావంతుడు వివేకవంతుడు అయ్యుండి జ్ఞాని కూడా అయితే అటువంటి వాడికి అమ్మవారే స్వయంగా నవనిధిదాయిని అని అంటోంది. కలిమల హారిని, ప్రథమంగా కలి యొక్క మలాన్ని అంటే కలి దోషాన్ని హరింపజేసి, ఎందుకంటే విద్య వల్ల కానీ వివేకం వల్ల కానీ జ్ఞానం వల్ల కానీ ఎటువంటి ప్రయత్నం చేసినా మధ్యలో కలి దోషాలు అనేవి కొన్ని ఉంటాయి. వాటి వల్ల చెడుదారులు పట్టేస్తాం అన్నమాట. పంచమకారాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వెళ్ళి చెడు అలవాట్లు అవ్వడం కూడా అంతే సాధారణమైన విషయం అయిపోయింది ప్రపంచంలో. ఎందుకంటే శరీరానికి సుఖం అనేది, రెండవది వ్యసనము అనేది, రెండు చాలా తొందరగా అలవాటు చేసేసుకుంటుంది. అందువల్ల ఆ దోషం ఉంటుంది. కాబట్టి అటువంటి కలి దోషాన్ని నాశనం చేసి కామిత ఫలప్రద హస్తయుతే, కామిత ఫలప్రదము అంటే విద్య వివేకత్వము, దానివల్ల వచ్చిన జ్ఞానము యొక్క మార్గంలో విజయం ఎక్కడైతే దొరుకుతుందో అటువంటి కామిత వాంఛిత ఫలము ఏదైతే ఉందో, ఉదాహరణకి ఒక విద్యార్థి తను పూర్తిగా డిగ్రీ పూర్తి చేసుకుని ఎంబీఏ పూర్తి చేసుకుని వ్యాపారం ఆరంభించదలిచి, వ్యాపారాన్ని ఆరంభించగలిగిన జ్ఞానాన్ని సంపాదించి, వివేకాన్ని విద్యని చేసిన తర్వాత జ్ఞానాన్ని సంపాదించి ఆ వ్యాపారంలోకి వెళ్తే ఆ వ్యాపారం విజయవంతంగా పూర్తయి 10 మందిలో తనకి యశస్సు కీర్తి పెరిగినప్పుడు అది వాంఛిత ఫలప్రదం ఏదైతే ఉందో అది. యశస్సు కీర్తి పెరగడం, ధనం పెరగడం విజయోత్సాహం కాదు. ధనంతో పాటు మంచి పేరు, మాటకి మన్నన, మాటకి విలువ ఉండడమే గెలవడము అని. మాటకి విలువ అంటే మాట గురించి ఆయన ఒక మాట ఇచ్చాడు అంటే ఆ మాట మీద నిలబడతాడు అని ఎవరినైతే అంటారో అతనే విజయవంతుడు అని అర్థం అన్నమాట. అటువంటి కామిత ఫలప్రద హస్తయుతే, అటువంటి వాంఛిత ఫలములను ఇవ్వగలిగిన హస్తయుతే, హస్తంతో అనుగ్రహించగలిగిన చేతులు గల అమ్మ తల్లి నవనిధిదాయిని అని అన్నారనమాట. అటువంటి వివేకవంతుడు విద్యావంతుడు జ్ఞానవంతుడైన వాడికి అమ్మవారే స్వయంగా నవనిధులని ఇచ్చేస్తుందిట. నవనిధులు అంటే ఏంటి? పద్మనిధి, మహాపద్మనిధి, శంఖనిధి, మకరనిధి, కచ్చపనిధి, ముకుందనిధి, నందనిధి, నీలనిధి, ఖర్వనిధి అని అంటారనమాట. ఈ 9 నిధులని అమ్మవారు కుబేరుడికి ఇచ్చి ప్రజలకు ఇవ్వడానికి అమ్మవారు చెప్పినప్పుడు ఆ మార్గదర్శకం తీసుకుని ఆ భక్తుడికి